But if you close your హాయ్ ఫ్రెండ్స్, దిస్ చందు ఫ్రమ్ టెక్నీషియన్ తెలుగు. ఫ్రెండ్స్, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అని నన్ను సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు మీ ఫేస్తో మీ ఆండ్రాయిడ్ మొబైల్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలో నేను చూపిస్తాను. దీనికోసం ఒకసారి మీ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ఈ యాప్ ఎందుకు ఉపయోగపడుతుందంటే, మామూలుగా మీ స్క్రీన్ అంటే మీ టచ్ స్క్రీన్ పని చేయకపోయినా, లేకపోతే మీకు ఏదైనా అటువంటి ప్రాబ్లం ఉన్నా మీ స్క్రీన్తో ఈ యాప్ని మీరు యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. దీనికోసం ప్లేస్టోర్లోకి వెళ్ళి ఈవా ఫేషియల్ మౌస్ అని టైప్ చేయండి. ఈవా ఫేషియల్, ఇక్కడ వచ్చింది చూసారా, ఈవా ఫేషియల్ మౌస్ అని, దీని మీద ట్యాప్ చేయండి. ఇటువంటి ఐకాన్తో ఉన్నటువంటి యాప్ను మాత్రం మీరు డౌన్లోడ్ చేసిన తర్వాత ఒకసారి ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా మిమ్మల్ని సెట్టింగ్స్లోకి వెళ్ళి యాక్సెసిబిలిటీలో ఈవా ఫేషియల్ మౌస్ని ఆన్ చేయమని అడుగుతుంది. ఇక్కడ ఓకే ఇచ్చేయండి. ఓకే ఇచ్చేసిన తర్వాత ఈవా ఫేషియల్ మౌస్ ఉంది కదా, ఇక్కడ దీని మీద ట్యాప్ చేయండి. తర్వాత ఇక్కడ దీన్ని ఆన్ చేసేయండి. తర్వాత ఇక్కడ ఓకే ఇవ్వమని అడుగుతుంది కదా, ఇక్కడ ఓకే ఇచ్చేసేయండి. ఆన్ చేసిన తర్వాత టర్న్ ఆన్ చేసిన తర్వాత ఈ విధమైన ఒక స్క్రీన్ కనిపిస్తుంది మీకు. తర్వాత వీటన్నిటిని మీకు టైం ఉంటే చదవండి, లేకపోతే అవసరం లేదు. మామూలుగా ఇక్కడ కింద ఓకే ఉంది కదా, ఓకే ఇచ్చేయండి. ఓకే ఇచ్చిన తర్వాత ఈ విధంగా పైన ఒక నోటిఫికేషన్ అనేది కనిపిస్తుంది మీకు, ఈవా ఫేషియల్ మౌస్ అని, అది రన్ అవుతుందన్నమాట. ఇక్కడ మీరు ఈ విజార్డ్ స్కిప్ దిస్ విజార్డ్ అని కూడా చేయవచ్చు, లేదంటే మీరు దీనికి తెలుసుకోవాలంటే తెలుసుకోవచ్చు. కింద నెక్స్ట్ ఇచ్చేయండి. ఇది మీరు ఒక మౌస్ పాయింటర్ లెక్క మీ ఫేస్ని ఉపయోగించి మీ కెమెరా సహాయంతో మీ డివైస్ని కంట్రోల్ చేయొచ్చు అన్నమాట. తర్వాత కింద నెక్స్ట్ ఉంది కదా, నెక్స్ట్ ఇచ్చేయండి. తర్వాత సెట్టింగ్స్లో దీన్ని ఎనేబుల్ చేయమంటుంది. సెట్టింగ్స్ మీద ట్యాప్ చేయండి. చేసిన తర్వాత మీరు ఎక్కడికి వెళ్తారంటే లాంగ్వేజ్ అండ్ ఇన్పుట్ అని ఉంటుంది చూసారా, ఇక్కడ లాంగ్వేజ్ అండ్ ఇన్పుట్ అని ఉందా, దీని మీద ట్యాప్ చేయండి. తర్వాత ఇందులో ఈవా కీబోర్డ్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కరెంట్ కీబోర్డ్ అని ఉంది చూసారా, దీని మీద ట్యాప్ చేయండి. తర్వాత చూస్ కీబోర్డ్స్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఇక్కడ ఈవా కీబోర్డ్ ఆఫ్ చేసింది కదా, దీన్ని ఆన్ చేయండి. ఇక్కడ కింద ఓకే ఇచ్చేయండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి కరెంట్ కీబోర్డ్ అని ఉంది కదా, మళ్ళీ ఇక్కడ ఇప్పుడు మీకు ఈవా కీబోర్డ్ అనేది కనిపిస్తుంది. ఈవా కీబోర్డ్ని మీరు సెలెక్ట్ చేయండి. చేసిన తర్వాత బ్యాక్ వచ్చేయండి. ఇక్కడ రైట్ మార్క్ పడింది సార్ ఇప్పుడు. తర్వాత నెక్స్ట్ ఇచ్చేయండి. నెక్స్ట్ ఇచ్చేసిన తర్వాత మీకు ఇది ఏ విధంగా పనిచేస్తుందో చూపెడతాను నేను. మీ ఫేస్ను డిటెక్ట్ చేయడానికి అడుగుతుంది. ఇక్కడ ఫేస్ని డిటెక్ట్ చేసింది చూసారా మీరు. తర్వాత నెక్స్ట్ ఇచ్చేయండి. ఇప్పుడు నేను నా ఫేస్ని కదిలిస్తుంటే ఈ పాయింటర్ అనేది కదులుతూ ఉంటుంది అన్నమాట. మీరు ఈ సెట్టింగ్స్ దీని స్పీడ్ని ఇట్లా మీరు పెంచుకోవాలంటే తగ్గించేసుకోవచ్చు, పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు. నెక్స్ట్ ఇచ్చేయండి. తర్వాత టు అడ్జస్ట్ ద స్పీడ్ ఆఫ్ ద పాయింటర్ అదర్ సెట్టింగ్స్ గో టు యువర్ ఫేషియల్ మౌస్ సెట్టింగ్స్లోకి వెళ్ళి కూడా మీరు చేంజెస్ని చేసుకోవచ్చు. క్లిక్ చేయడానికి ఏదైనా మీరు దాని మీద క్లిక్ చేయాలి కదా, అదే విధంగా క్లిక్ చేస్తారంటే ఇప్పుడు తెలుస్తుంది మనకు. ఇక్కడ బటన్ ఉంది కదా, టెస్ట్ చేద్దాం దీన్ని. ఇప్పుడు మనం క్లిక్ అవుతుందా లేదా అని. క్లిక్ అని వచ్చింది చూసారా, ఆప్షన్ క్లిక్ అయింది చూసారా. ఈ విధంగా మీరు చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత సింపుల్గా అన్నిటికీ నెక్స్ట్ ఇచ్చేయండి. ఇక్కడ బ్యాక్ ఉంది చూసారా, బ్యాక్, హోమ్, రీసెంట్స్, ఇవన్నీ ఓపెన్ నోటిఫికేషన్స్ అన్నమాట. ఈ సింబల్స్ని మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఇచ్చేయండి. నెక్స్ట్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇచ్చేయండి. తర్వాత ఫినిష్ ఇచ్చేయండి. ఇప్పుడు మనం ఒకసారి చేసి చూద్దాం ఇది బ్యాక్ వెళ్తుందా లేదా అనేది. ఇక్కడ హోమ్ బటన్ నొక్కడానికి ప్రయత్నిస్తున్నాను నేను. ఇక్కడ మనం హోమ్ బటన్కి వచ్చేసాను చూసారా, మనం మౌస్ పాయింటర్ని ఉపయోగించి. అదేవిధంగా మనం ఇప్పుడు రీసెంట్గా ఓపెన్ చేసిన యాప్స్ ఓపెన్ చేయాలనుకోండి, ఈ విధంగా దీన్ని తీసేయాలనుకోండి, క్లియర్ చేయాలనుకోండి రీసెంట్ యాప్స్ అన్నీ, ఈ విధంగా అన్నమాట. మీరు దాని స్పీడ్ మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. ఆ స్పీడ్ని మీరు సెట్ చేసుకుంటే ఫాస్ట్గా స్లోగా మూవ్ అవ్వడం అనేది కూడా జరుగుతుంది అన్నమాట. ఇక్కడ చూసినట్లయితే ఒకసారి మనం ఓకే ఫ్రెండ్స్, అయితే మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ యాప్ అనేది అన్ని మొబైల్లో పనిచేయదు. అండ్ మీకు ఇందులో కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. కొన్ని యాప్స్ ఓపెన్ అవ్వవు.
దీన్ని యూజ్ చేసి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఓన్లీ బ్యాక్, ఫ్రంట్ అండ్ హోమ్ బటన్, రీసెంట్ ట్యాబ్స్, నోటిఫికేషన్స్, సెట్టింగ్స్ వాటిని మాత్రమే మీరు ఓపెన్ చేసుకోగలుగుతారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయండి అండ్ నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.